ఆఖరికి సరస్వతి రోడ్డు మీద పడిందన్నమాట. చిల్లరా బాల సరస్వతి చిల్లరా చిల్లల మల్లరగా ఎంత చిల్లరేశారో చూడు. చేసి ముష్టి వాడు అనుకుని బిచ్చం వేశారు. ఈ డబ్బు అవతల మరి నిజమైన బిచ్చగాడు తీసుకెళ్తారు. ముష్టి అని ఎందుకు అనుకోవాలి? త్యాగరాజ స్వామి వారి అనుగ్రహం వృష్టి అనుకోవచ్చు కదా. అందుకే చిల్లరవాన కురిసింది. ఈ చిల్లరతోటి ఎక్కువ చట్నీ వేయించుకొని రెండు ఇడ్లీ తిందాం, మిగతా చిల్లర యావత్తు దాచుకుందాం. వస్తుంది వస్తున్నా ఉండు వస్తున్నా. దక్షిణ భారత తూర్పుగూడ కర్ణాటక సంగీత సామ్రాజ్ దీక్షితుల వారు వచ్చారు. రండి బాబు రండి. మా కంపెనీలో మీరు కాలు పెట్టడం మా అదృష్టం. ఏం మీ కంపెనీలో కాలు పెట్టడం ఏమిటి? నన్ను పిలిచింది సంగీత పోటీలు కాదా? దానికోసమేనండి రైలు స్టేషన్కి వచ్చి మిమ్మల్ని తోలుకొద్దాం అనుకున్నాను. నన్నేం దున్నపోతనుకున్నావా తోలుకు రావడానికి? భాషా దోషం. మీరేం షేక్ అవుతుంది. షేక్ దక్షిణ భారతంలో సింహాన్ లాంటి విద్వాంసులను చూస్తే నేను షేక్ అవ్వలేదు, నిన్ను చూసి షేక్ అవుతానా? అవును, కర్ణాటక బయట హళ్ళి నుండి విద్వాన్ కన్నడ కరియప్ప వచ్చాడా? కేరళ నుండి దండగడియం నరసింహరంపూత్రి, ఒడిశా నుండి ఆనంద బ్రహ్మబావదర్ ఈ పోటీలో దిగుతున్నారా? అందరూ వచ్చారండి. ముందు లోపల పదండి. ఇలా నిలబెట్టి మాట్లాడటం భావ్యం కాదు. లోపల పడుకోబెట్టి మాట్లాడతావా? చూసావా చిన్న సరస్వతి, వేషం భాష హంగు ఆర్భాటం ఉంటే ఈ లోకం ఎద్దును కూడా గౌరవిస్తుంది. అంతే, మనలాంటి మామూలు మనుషుల్ని కుక్కల కంటే హీనంగా చూస్తుంది బాబు ఈ లోకం. హీనంగా చూస్తే ఘోరంగా వాళ్లే దెబ్బతింటారు. మన ట్రాక్ సపరేట్. నాకు చిన్న ఐడియా వచ్చింది. మనం కూడా వాళ్ళలాగే వేషం భాష అన్ని మారుదాం. పద పద. ఏమలా చూస్తున్నారు? మా శ్రీవారినే గుర్తుపట్టలేదా? శ్రీవారా? వారెవరు? వారెవరా? తిరుపతి పాకాల కాళహస్తి, పుచ్చిత్తూరు రేణుగుంట, అమృత కంటే గోల్కొండ దీక్షితులు గారినే గుర్తుపట్టలేదురా సుంఠా? గోల్కొండ దీక్షితులా? మమ్మల్ని గుర్తుపట్టలేదా? మా గళం విప్పితే ఆంధ్రదేశంలో కలకలం బయలుదేరుతుంది. మేము రాగం తీస్తే నీ కూష్మాండం బద్దలవుతుంది. ఈ జగమరిగిన జగద్గాయకుడిని గుర్తుపట్టలేదా? అల్పాయుషు ముఖపాగా మమ్మల్ని ఎప్పుడు చూడలేదే. అసందర్భ ప్రలాపన. ఆహ్వానము పంపి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని అవమానిస్తావురా? హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. మన ట్రక్ సపరేట్. ఎక్కడ ఆ గుడ్ల గోప మీ ఓనరు, ఎక్కడ మధ్యల, ఎక్కడ తబల, ఎక్కడ నీచుడు. సార్, మొన్న ఆఫీస్కి వచ్చి గొడవ చేశారే వాళ్ళలాగా ఉన్నారు. ఈ కోత ఆ కోతే. అయ్యో చిన్న సరస్వతి, ఈ అవసరంతో బయటికి ఎలా వెళ్ళేది? పరిగెడదాం.